హలో ఫ్రెండ్స్, తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ 633 వేకెన్సీస్కి ఎగ్జామ్ వచ్చేసి 30వ తారీఖు నవంబర్లో ఉంటుంది. దాని ఎగ్జామ్ సిలబస్ డిప్లొమా లెవెల్లో ఇస్తాడంట. ఎగ్జామ్ సిలబస్ మొత్తం 10 యూనిట్లు ఇచ్చాడు. 10 యూనిట్లోని సబ్ టాపిక్స్ ఇచ్చాడు. మెయిన్ టాపిక్స్, సబ్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. సో మీకు కావాల్సినది ఏంటంటే ఈ ప్రతి టాపిక్ని కూడా మీరు పాస్ చేసుకొని మీ నోట్ చేసుకొని దీనికి రిలేటెడ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో యూనిట్ 1లో ఇంట్రడక్షన్ ఆఫ్ ఫార్మసీ గురించి, ఫార్మసీకి సంబంధించిన ఆపరేషన్స్, ప్రిస్క్రిప్షన్, మెట్రాలజీ, పోసాలజీ అండ్ మ్యానుఫ్యాక్చర్, ఎవాల్యుయేషన్ ఆఫ్ వేరియస్ డోసెస్, స్టడీ ఆఫ్ ఇమ్యూనిటీ, ఇమ్యూనోకాలజికల్ ప్రొడక్ట్స్ ఇచ్చాడు. సో దీన్ని మీరు పాస్ చేసుకొని మీరు ఈ సబ్జెక్ట్ని చూసుకోవాలి. సెకండ్ యూనిట్ అనాటమీ, ఫిజియాలజీ గురించి. థర్డ్ యూనిట్ కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, డెమోగ్రఫీ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్, ఫస్ట్ ఎయిడ్, ఫండమెంటల్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మైక్రోబయాలజీ, కమ్యూనికబుల్ డిసీజెస్ ఇలా ఇచ్చాడు. ఫోర్త్ యూనిట్ మెడిసినల్ and pharmaceutical usages of classes of inorganic compounds, inorganic official compounds, pharmaceutical, contrast media, limited test, chemistry of following organic compounds. Fifth unit sources of drug pharmacology. Seventh unit pharmacology and following drugs. And eighth unit organization, management of function, disease manifestation and pathophysiology. Some important symptoms and treatment of different diseases. Eighth unit adulteration and drug evaluation, occurrence, distribution and chemical constitutes including test. Miscellaneous and study of source, preparation and identification of fibers. Ninth unit classification, carbohydrates, proteins and lipids, vitamins, therapeutics. And finally 10th unit the study of different acts like Pharmacy Act, the Drug and Cosmetic Act and Narcotic Drug Act, brief introduction to the some other drug and drug related information. సో ఇవి మీకు సిలబస్లో మెన్షన్ చేసినవి. సో ప్రతి సబ్ టాపిక్ని ఇక్కడ వీడియో చేసే కంటే మీరు పాస్ చేసుకొని నోట్ చేసుకొని రాసుకోవడం బెస్ట్. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది లైట్ తీసుకుంటున్నారు నా ఛానల్ని. ప్లీజ్ అలా లైట్ తీసుకోమాకండి. కొంచెం నాకు సపోర్ట్ ఇస్తే నేను మీకు ఎంతో హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.